హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పెర్త్ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి సంబంధించిన జన సైనికులు వీర మహిళలతో మాట్లాడుతూ నాగబాబు గారు చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అణ్వాయుధం లాంటి వారు, అంటే ఒక అణుశక్తి లాంటి వారు అని కూడా అనుకోవచ్చు. అంటే అణ్వాయుధం అంటే ఆయుధం అంటే మంచికి ఉపయోగిస్తారు, చెడుకు ఉపయోగిస్తారు. అలాగే అణుశక్తిని కూడా మంచికి ఉపయోగిస్తారు, చెడుకు ఉపయోగిస్తారు. సో అణుశక్తి అంటే సచ్ ఎ పవర్ఫుల్ అనమాట. చాలా పెద్ద పవర్ఫుల్ అనమాట. నిజం చెప్పాలంటే అణుశక్తిని ఒక మంచికి వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో అలాంటి మంచికి వాడే ఒక అణుశక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు ఆయన. నిజానికి గత సంవత్సర కాలంగా చూస్తేనండి, శాంతి భద్రతల విషయం దగ్గర నుంచి అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలు, సలహాలు అన్నీ కూడా వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం కూడా 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేరు, 2024 నుంచి ఏర్పడ్డ తెలుగుదేశం అంటే తెలుగుదేశం నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వేరు అని చెప్పాలి. రీజన్ ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఏకపక్షంగా సాగింది పాలన. మీరు చూడండి, పేర్ల ఎంపిక దగ్గర నుంచి చంద్రన పథకం, ఈ చంద్రన పథకం, ఆ చంద్రన పథకం ఇలాంటివి కదా ఉండేవి. సో సమూలంగా మారింది. ఇవాళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఈ పేరుని ఎవరైనా ఊహించగలుగుతారా? లేదు కదా. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు. సో ఇది అంటే నేను అంటమని కాదు, కానీ ఇందులో లోకేష్ గారినో చంద్రబాబు గారినో నేను పాయింట్అవుట్ చేయడం అని కూడా కాదు. వాస్తవానికి రాజకీయాలు అట్లున్నాయి. ఎందుకు? గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అద్భుతంగా ఉన్నది. ఆయన ఒక అభివృద్ధి కారక దిశలో వెళుతూ ఉన్నారు. పబ్లిసిటీ అంటే చేసిన పనికి పబ్లిసిటీ అవసరమే కదా, ఆ మేరకు చేసుకుంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమో అంత ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఇట్లా ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లతో పోటాపోటీగా పబ్లిసిటీలు పెరిగిపోయినాయి. చంద్రబాబు గారు కూడా అందులో ఆ ట్రాప్లో పడిపోయారు. చంద్రన్న పథకాలు అన్నీ వచ్చేవి. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచన ఏంటంటే, జాతీయ నాయకుల పేర్లు పెడితే బాగుంటుంది కదా, ఎవరికి సంబంధం లేని వాళ్ళ ఫోటోలు లేకపోతే వాళ్ళ పేర్లతోటి పథకాలు ఉంటే బాగుంటుంది. ఇంకొకళ్ళు వచ్చి తీసేయకుండా ఉంటారు కదా. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే తీసేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చేశారు కదా. సో అట్లానే రకరకాలన్నమాట. సో అట్లా కాకుండా అదేదో మనం జాతీయ స్థాయి నాయకులు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. లేదు, ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నాం అనుకోండి, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా అదే పేరు మారుతూ ఉంటుంది, అదే పేరు కొనసాగుతూ ఉంటుంది. సో ఈ అంశాన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం, దానికి చాలా హుందాగా తీసుకొని లోకేష్ గారు పవన్ అన్న చెప్పిన సూచనలను పాటిస్తామని చెప్పి ఆయన కూడా ఈ పేర్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం, ఎక్కడ కూడా ఇందులో పలానా అని లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటే పవన్ కళ్యాణ్కి మీకు ఎట్లాంటి సాన్నిహిత్యం ఉంది, మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎప్పుడు కూడా మేము సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన అనుభవం, సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు నడపలేదు. 2014 నుంచి 19 వరకు బీజేపీ ఉన్న, దీన్ని సంకీర్ణ ప్రభుత్వంగా నేను భావించలేదు. నా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లాగే ఉండేది, బీజేపీ వాళ్ళు మంత్రులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండటంతో ఇది కూటమి ప్రభుత్వంగా ముందుకెళ్తోంది అన్న మాట ఆయన వాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సలహాలని సూచనలని ఎంతలా తీసుకుంటున్నారనే దానికి ఇదే తార్కాణం. సో ఎంత సంప్రదింపులు జరుగుతున్నాయి అనే దానికి ఇది ఒక తార్కాణం అని చెప్పాలి. అయితే ఇవాళ నాగబాబు గారు కూడా మాట్లాడుతూ ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. నాగబాబు గారు, మన్యంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మార్పులు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. ఒక అణుశక్తి లాంటి వారు ఆయన. సో అణుశక్తిని ఎంత మంచికి ఉపయోగిస్తే ఎంత ఫలితాలు వస్తుందో అలాంటి ఫలితాలు మనం చూస్తాం. నిజంగా కూడా చెడుకి అంటే చెడు ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తే 11కి పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అణుశక్తితో ఆడుకోకూడదు, అణుశక్తిని వాడుకోవాలి సత్ఫలితాల కోసం, అంతేగాని ఆడుకుందామని ప్రయత్నం చేస్తే 11కి పడిపోతారు. సో అదే అంశాన్ని నాగబాబు గారు ప్రస్తావిస్తూ, సో పెర్త్ నగరానికి సంబంధించి, ఆస్ట్రేలియా పెర్త్ నగరానికి సంబంధించిన వాళ్ళకి ఏమేమి ఈ సంవత్సర కాలంలో ఏమేమి పనులు చేశారు, 308 కోట్ల రూపాయల పనులు
పిఠాపురం ఒక నియోజకవర్గంలో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక సంవత్సరంలో పిఠాపురం రూపురేఖలు మార్చే ఒక ప్రణాళికలు రూపొందాయి. ఉప్పాడ సముద్రపు కోతకు గురవుతా ఉంటే దాన్ని ఆపే నాథుడే లేడు. దాని మీద గట్టి ప్రణాళిక తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పిఠాపురం నగరానికి పిఠాపురం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేశారు ఆయన. ఇలా ఏవి చూసినా కానీ ఒక అద్భుతమైన పరిపాలనకు ఒక నాంది పలికారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లా వీళ్ళ ముగ్గురు కూడా అద్భుతమైన పరిపాలన దిశగా ఈ సంవత్సరం రోజులు నడిపిన అంశాన్ని ప్రస్తావిస్తూ పెర్త్ వాళ్ళతో ఆస్ట్రేలియా నుంచి చాలా ఫండ్స్ వస్తాయి. ఆస్ట్రేలియానే కాదు, ఎన్ఆర్ఐలు ప్రతి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, లేకపోతే వైసీపీకి కావచ్చు, జనసేన పార్టీకి కూడా ఇతర పార్టీలకు ఏమాత్రం తీసుకునే విధంగా ఫండింగ్ చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలు చేసుకోగలిగింది 2024లో ఎన్నికలు చేసుకోగలిగిందంటే పెర్త్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది. వాళ్ళ శాయశక్తులు వాళ్ళకు తోచినంతగా జనసేన పార్టీకి విరాళాలు అందించి పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో వాళ్ళు కృతకృత్యులయ్యారు. అందుకోసం వాళ్ళకు ఒక అభినందన సమావేశంలాగా నాగబాబు గారు నిర్వహించారు. అదంతా కూడా జూమ్ కాల్లో జరిగి వాళ్ళందరినీ కూడా అభినందించారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన పదం నాకు బాగా నచ్చింది, అణుశక్తి పవన్ కళ్యాణ్. సో అది కేవలం పవన్ కళ్యాణే కాదు, పక్కన ఉండే మిత్రపక్షాలు, శత్రుపక్షాలు కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట అది.